నరసింహ నా పేరు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేసుకుంటా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి కొన్ని పథకాలను కూడా కంటిన్యూ చేసుకుంటా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, ఇవన్నిటిని కూడా అమలు చేసుకుంటా మళ్ళీ కొత్తగా మా అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ప్రతి పేద నిరుపేదలు ఆహారం తినేటటువంటి సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇట్లా ప్రతి సంక్షేమ పథకం కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటా, అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లు, ఇట్లా ప్రతి పథకాన్ని పేదోళ్ళకు అందజేసుకుంటా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం గారు మరి ముఖ్యంగా జై బాపు జై సంవిధాన్, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో కొడంగల్ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఈరోజు మహాపాదయాత్ర చేస్తున్నారు. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను ప్రజలకు తీసుకెళ్లి ఎండగట్టాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులను ఎక్కడైతే ఇక్కడ ఒక బిల్లు గవర్నర్ దగ్గర, ఇంకొక బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వ్యవహారాలను వాళ్ళ యొక్క వ్యవహార శైలిని ఎండగట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి కార్యక్రమాలు ఇక బీసీ బిల్లు ఆమె వాళ్ళని వచ్చింది, ఆయన వాళ్ళని వచ్చింది, వాళ్ళ అప్ప వాళ్ళు వచ్చిందని అనుకోవచ్చు. మరి 10 ఏళ్ళు ఏం చేసింది? గుడిగురం పనులు మీద మా యొక్క ఇప్పుడు కవితమ్మ పరిస్థితి ఎట్లుంటుంది అంటే మంది పెళ్లిళ్ళు అక్కడ పోయి మంగళారతి ఇస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎవరో త్యాగాలు కానీ భోగాలు కానీ అన్నట 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఇంట్లో 4గురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కానీ మరి ఆ రోజు ఎందుకు బీసీ బిల్లు తీసుకురాలేదు? మా యొక్క తీసుకురావచ్చేది ఉండే కదా. ఇక మా అక్కనే చెప్తుంది. మరి ఈరోజు ఫామ్ హౌస్ లో తాగి వాళ్ళ సంబరాలు చేసుకున్నాను. మా అక్కకు సంబరాలు అంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు బతుకమ్మ ఆడుకున్నది, ఇప్పుడు పని లేదు కాబట్టి ఇక సంబరాలనే చేసుకుంటుంది అన్నట్లు ఖచ్చితంగా. Subscribe us and press the bell icon for more interesting updates.